హలో అండి. మాహి అని ఒక ఫాలోవర్ మనల్ని ఒక క్వశ్చన్ అడిగారు. ఓకే సార్, నేను ఫుల్ స్టాక్ డెవలపర్ కావాలి అని అంటే కరెక్ట్గా ఏ కోర్స్ నేర్చుకోవాలి? ఫుల్ స్టాక్ డెవలపర్ కావాలి అనుకుంటున్నా, లాజికల్గా కోడింగ్ పెద్దగా చేయలేను, బట్ ఫస్ట్ ఇయర్ సెకండ్ సెమిస్టర్లో ఉన్నా, ఇప్పటి నుంచి ప్రిపేర్ అవ్వకపోతే లైఫ్ మొత్తం ఇట్లా ఉంటుంది, ఏం చేద్దామని. మహి, ఐఎమ్ సారీ, నేను ఇది పెట్టుకుంటున్నాను. నీతో పాటు చాలామందికి దీన్ని అడ్రస్ చేయాలనిపించి నేను ఈ వీడియో చేస్తున్నాను. సో కొద్దిగా మీరు సింపుల్గా ఆలోచిద్దాం. ఫస్ట్ థింగ్ ఏంటి అని అంటే, మన జాబ్స్ కోసం మనకి ఏం కావాలి అనేది మనకి ఫస్ట్ థింగ్ కావాలి. మోస్ట్ ఆఫ్ ద కంపెనీస్ మనల్ని కాలేజెస్ని బట్టి, ఇప్పుడు మంచి మంచి కాలేజెస్ అంటే వాళ్ళని డెవలపర్ రోల్స్ కోసం ఇంటర్వ్యూ తీసుకుంటున్నారు. కొన్ని మీడియం స్కేల్ కానీ స్మాల్ స్కేల్ కానీ కాలేజెస్ ఉంటే వాటి దగ్గరికి వెళ్ళినప్పుడు వాళ్ళ పర్పస్ ఎట్లా ఉందంటే, బీపీఓ కానీ లేదన్నా సపోర్ట్ కాల్స్కి కానీ, డెస్క్టాప్ ఇంజనీర్స్గా కానీ, టెస్టర్స్గా కానీ, ఇట్లాంటి జాబ్స్ కోసం వాళ్ళు మిమ్మల్ని తీసుకుంటున్నారు. ఓకే, ప్రస్తుతానికి ఉన్న ట్రెండ్ అయితే మేబీ ఒక 2 years తర్వాత మారొచ్చు. బట్ కొద్దిగా సింపుల్గా ఆలోచిద్దాం. మనము టీసీఎస్లో కానీ ఇట్లాంటి కంపెనీస్కి మనము జాబ్స్ అప్లై చేయడానికి వాళ్ళకంటూ ఒక టెస్ట్ ప్రోటోకాల్ ఉంది. వాళ్ళంటూ కొన్ని టెస్ట్లు కండక్ట్ చేస్తున్నారు. ఆ టెస్ట్లో కనుక మనం బాగా పర్ఫామ్ చేస్తే యూ విల్ బీ సక్సీడెడ్. కానీ ఆ టెస్ట్లు మనం క్రాక్ చేయాలంటే ఏం చేయాలి? ఫస్ట్ థింగ్ ఏంటి అని అంటే, ముందు మీకు లాజిక్ డెవలప్మెంట్ రావాలి. సో లాజిక్ డెవలప్మెంట్ అనేది మీరు సి లాంగ్వేజ్లో కానీ జావాలో కానీ ఎలా చేసినా పర్లేదు, రెండిట్లో ఏదైనా ఓకే. బట్ ఐ సజెస్ట్ మీరు సి లాంగ్వేజ్లో లాజిక్ రాయడానికి ట్రై చేయండి. ఓకే, C++లో రాసినా పర్లేదు. సో ఫస్ట్ మీరు స్టార్ట్ చేయాల్సిందైతే సి లాంగ్వేజ్తో లాజిక్ రాయడం ఎట్లనో స్టార్ట్ చేయండి. ఓకే, నేను ఇక్కడ నేను అడ్వర్టైజ్ చేసుకుంటున్నాను అనుకోకండి. ఇప్పుడు edupoly.in అని మన వెబ్సైట్ ఉంది. ఆ వెబ్సైట్లోకి వెళ్ళి చూస్తే మీకు ఇప్పుడు జస్ట్ నేను మీకు కనపడుతుందో లేదో చెప్తాను. ఇదిగోండి ఒక్కసారి, ఈ వెబ్సైట్ మనది edupoly.in అని. ఈ వెబ్సైట్లోకి వెళ్తే మీకు కోర్సెస్ కనపడతాయి. కోర్సెస్లో రియాక్ట్ చేసి ఫ్రంట్ ఎండ్ అనుకోకండి, ఇది జనరలైజ్డ్. ఫ్రంట్ ఎండ్ విత్ రియాక్ట్లోకి వెళ్తే యూ విల్ బీ ఏబుల్ టు సీ అసైన్మెంట్ సెక్షన్. ఈ అసైన్మెంట్ సెక్షన్లో మీకు కొన్ని ప్రోగ్రామింగ్ విత్ జావాస్క్రిప్ట్ అని పెట్టాను, కానీ దిస్ ఈజ్ ద రెగ్యులర్ థింగ్ అనమాట. దీంట్లో మీరు ఫస్ట్ బేసిక్స్ నుంచి స్టార్ట్ చేయండి. ఇక్కడ చూడండి, దీంట్లో ఎంత చిన్న చిన్న క్వశ్చన్స్ ఇచ్చాను అని అంటే, రైట్ ఎ ప్రోగ్రామ్ టు ప్రింట్ ద ఫాలోయింగ్ అవుట్పుట్ లాంటివి ఓన్లీ ఫర్ బేసిక్స్ మీదనే చాలా క్వశ్చన్స్ ఇచ్చారు. ఇలాంటివి మీరు ఎక్కువ సాల్వ్ చేయాలి. సో దాట్ మనకి 6 months పడుతుంది ఓన్లీ ఫండమెంటల్ ప్రోగ్రామింగ్ నేర్చుకోవడానికి. ఒక నార్మల్ థింకింగ్ ఉన్న పీపుల్కి 6 months ఓన్లీ చిన్న లాజిక్స్ డెవలప్ చేయడానికి పడుతుంది. మీరు ఇంజనీరింగ్ కాలేజ్లో 2 నెలల్లో చెప్పేస్తున్నారు కదా సార్ అనుకోకండి. ఇట్ విల్ టేక్ 6 months టు జస్ట్ అండర్స్టాండ్ హౌ టు బిల్డ్ ద లాజిక్. నేను C++ కోసం నేను కోర్సెస్ కండక్ట్ చేస్తాను. అవి యూట్యూబ్లో కూడా పెడతాను, అట్లాగే ఇన్స్టాలో కూడా అప్లోడ్ చేస్తూ ఉంటాను వెరీ సూన్. దాంట్లో ఈ లాజిక్స్ అన్ని ఎట్లా డెవలప్ చేయాలి అని చెప్పుకుంటూ వస్తున్నాను అనమాట. ఓకే, సో వీటిని ఇలాంటి ఫస్ట్ లాజిక్స్ అన్ని వీటిని డెవలప్ చేసి ఫర్ లూప్స్ వైల్ లూప్స్ వరకు మీరు ఏ స్టేజ్లోకి వెళ్ళాలి అని అంటే, ఇట్లాంటి ప్యాటర్న్స్ని సాల్వ్ చేయడం, తర్వాత కొద్దిగా కాంప్లెక్స్ నెస్టెడ్ లూపింగ్ ఇలాంటి ఉండే ప్రాబ్లమ్స్ అన్నిటినీ సాల్వ్ చేయడం, వీటిని ముందు మీరు చేయండి. దయచేసి ఇమ్మీడియట్గా నేను డిఎస్ఏ నేర్చేసుకుంటాను, నేను అడ్వాన్స్ అల్గారిథమ్స్ నేర్చేసుకుంటాను. సార్ ఆగండి. నేను వేల మందిని చూస్తున్నాను రోజుకి. వాళ్ళు డేటా స్ట్రక్చర్స్ చెప్తే మీకు ఇమ్మీడియట్గా ఏం అర్థమైపోదు, ఏదో అనిపిస్తూ ఉంటుంది ఏదో జరుగుతుంది అని. మీరు ఒక్క లైన్ రాయడానికి కూడా మీ శక్తి సామర్థ్యాలు సరిపోవు, చాలామందికి సరిపోవు, నేను అంటుంది అట్లా. ఓకే, సో ఫస్ట్ మీరు ఈ 0 level బేసిక్స్ నుంచి స్టార్ట్ చేసి ముందు కోడింగ్ని ఫ్రెండ్లీగా చేసుకోండి. రోజుకి 2-3 అసైన్మెంట్స్ 4-5 అసైన్మెంట్స్ చేసుకుంటూ మీరు కోడింగ్ని అలవాటు చేసుకోండి. అండ్ వీటిలో నుంచి ఒకసారి కంఫర్ట్ జోన్ వచ్చిన తర్వాత, దీని తర్వాత సేమ్ ఫ్లోలోనే పెట్టిన నేను అసైన్మెంట్స్ సేమ్ ఫ్లోలోనే ఉంచాను. తర్వాత డేటా స్ట్రక్చర్స్, ఫండమెంటల్ డేటా స్ట్రక్చర్స్ అండి ఇవి. ఓకే, నేను క్యూస్ గురించి, స్టాక్స్ గురించి, లింక్డ్ లిస్టుల గురించి, లేకపోతే ఇలాంటి పెద్ద పెద్ద కాన్సెప్ట్స్ గురించి నేను టచ్ చేయలేదు. ముందు అరేస్ మీద ఫుల్ గ్రిప్ రావాలి. ఎస్పెషలీ
మీకు మనం ఏదైతే చిన్నప్పటి నుంచి ఫాలో అయినామో ఆ లెవెల్ నుంచే మాట్లాడుతున్నాను నేను. ముందు ఎప్పుడైతే మీరు ఇవన్నీ క్లియర్గా చిన్నగా ప్రతి ఒక్కరికి ముందు సార్టింగ్ అర్థం కావాలంటే ఏం చేయాలి, ముందు ఏం కావాలి, అరేలో ఏమేమి నేర్చుకోవాలి అనేదాన్ని నేను ఆల్రెడీ ఇక్కడ ఫ్లో ఇచ్చేస్తున్నాను. ఒక్కసారి మీరు ఆ అరేస్ వాటన్నిటిని ఒకసారి ఫ్లో తెలుసుకోగలిగితే దెన్ యూ గో ఫర్ డేటా స్ట్రక్చర్స్ అండ్ అల్గారిథమ్స్. ముందు మీరు ఫండమెంటల్గా ఫర్ లూప్స్, వైల్ లూప్స్ మీద, అరేస్ మీద, స్ట్రక్చర్స్ మీద ఫుల్ ఫ్లెడ్జ్డ్ గ్రిప్ తెచ్చుకోండి, పాయింటర్స్ మీద ఫుల్ ఫ్లెడ్జ్డ్ గ్రిప్ తెచ్చుకోండి. దెన్ యూ గో టు ద నెక్స్ట్ లెవెల్. ఒకవేళ అది కూడా అయిపోయిందంటే సెకండ్ మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే సేమ్ డేటా స్ట్రక్చర్స్ని ఆబ్జెక్ట్ ఓరియంటెడ్ వేలో ఇంప్లిమెంట్ చేయడం ఎలా అనేది ఇంకొక నెక్స్ట్ లెవెల్ థింకింగ్ అనమాట. నెక్స్ట్ లెవెల్ థింకింగ్ అంటే ఇప్పుడు ఒక లింక్డ్ లిస్ట్ రాయాలన్నా, స్టాక్ రాయాలన్నా, క్యూ రాయాలనంటే ఆబ్జెక్ట్ ఓరియంటేషన్లో క్లాస్ ఎట్లా తీసుకోవాలి, మెథడ్స్ ఎక్కడ రాయాలి, ఫంక్షన్స్ ఎట్లా రాయాలి, పుష్ పాప్ ఇట్లాంటివి ఉన్నాయనుకోండి. ఇవి ఎక్కడ రాస్తావు? క్లాస్ లోపల, అంటే యాజ్ ఎ మెథడ్గా రాయాలి. ఆ మెథడ్ నుంచి అరేని ఎట్లాగా హ్యాండిల్ చేస్తావు అనేదానికి మీరు అబ్జర్వ్ చేసుకోగలిగితే దెన్ యూ విల్ ఫైండ్ అవుట్ ఎ రైట్ సొల్యూషన్. సో ఇన్స్టా ఫాలో అవుతూ ఉండండి నాది. నేను ఖచ్చితంగా మీకు ఒక ఫ్లో ఇస్తాను. ఆ ఫ్లోని ఫాలో అవుతూ ఉంటే మీకు మంచి జరుగుతుంది. మళ్ళీ చెప్తున్నాను మహి, థ్యాంక్ యూ ఫర్ ద క్వశ్చన్ అండ్ సారీ ఇఫ్ ఐఎమ్ యూజింగ్ యువర్ నేమ్, ఓకే, బట్ మంచి క్వశ్చన్. మీరైతే ఫండమెంటల్స్ మీద ఫస్ట్ పెట్టుకోండి. ఇఫ్ యూ రియలీ వాంట్ ద కోర్స్, ఒక 2-3 వచ్చినా సరే నేను స్టార్ట్ చేసేస్తా. కాల్ మీ, ఇప్పుడు ఉన్నాయి కానీ ఐ జస్ట్ వాంట్ టు గ్యాదర్ ద పీపుల్. If it is happening, I will conduct only for C with respect to first year and second year with respect to logic development. నేను ఏమి ఎక్స్ట్రాలు మాట్లాడను, ఓన్లీ లాజిక్ డెవలప్మెంట్ మీద ఫండమెంటల్స్ నుంచి రోజుకి ఇన్ని ప్రాబ్లమ్స్ తీసుకుని సాల్వ్ చేయించుకుంటూ మిమ్మల్ని ఒక కోడింగ్ లెవెల్లోకి తీసుకెళ్తాను. ఎవరికైతే ఈ వీడియో నచ్చిందో లైక్ చేయండి, తర్వాత షేర్ చేయండి. మీరందరూ కలిసి వస్తే నేను చాలా రీజనబుల్ కాస్ట్లో, టు బీ సేఫ్ ఫ్రాంక్లీ 999కే సి లాంగ్వేజ్ మొత్తం చెప్పి మీకు ఒక బ్యూటిఫుల్ లాంగ్వేజ్ డెవలప్మెంట్, అదే లాజిక్ డెవలప్మెంట్ని నేను నేర్పిస్తాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ద కంప్లీట్ వీడియో. పింగ్ చేయండి, ఐ విల్ హెల్ప్ యూ వాట్ ఎవర్ ఐ కెన్ డూ. థ్యాంక్ యూ.